ఎన్ని ఇరిగిపోయినాయి బైకులు అంతగానం పెట్టిన ప్రొడ్యూసర్ ఏం అనలేదా? చాలా మంచి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అరే లొకేషన్ కన్నా ఎక్కువ ఈ బైకులకే అవుతున్నాయి, ఇంతగానం బైకులు ఎందుకు అనలే? అంటే ఇంక రేసింగ్ సినిమా చేస్తున్నాం కదా, నీకు అంత ఫీల్ వచ్చిందంటే దానికే కదా. అవును. సో ఏమన్నారు మా ప్రొడ్యూసర్స్, తండ్రి సెంటిమెంట్ రాగానే నువ్వు ఎందుకు ఏడిపిస్తావు అంతగానం? నాయనకు నీకు ఎటువంటి ఉంటుంది? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఈ సినిమా చూస్తే నేను మా నాన్నకు డెడికేషన్ ఇద్దాం అనుకున్నా, సో ఇచ్చేసా. రాజశేఖర్ సార్ను ఒప్పించినావు అంటేనే అయిపోయింది ఇక. అవును అప్పటికి అంటే సారు అప్పటిదాకా ఇప్పుడు ఫస్ట్ హ్యాండే ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ హీరో అంటే కష్టం కదా, ఒప్పుకున్నాడా మరి? అట్లా ఒప్పుకున్నాడు సార్. ఏం చెప్పి ఒప్పించినావు? కథ చెప్పి. ముందుగా పిట్టే కథలు లెక్క అది కాదు సార్, ఇది ఏం చేస్తున్నావు నువ్వు, ఏం తీస్తున్నావు నువ్వు అన్నాడా సార్ ఎప్పుడన్నా? సార్ ఎప్పుడు అనలేదు సార్, నేను చెప్పించేశారు బాబు సార్. అంటే వీరు అంటేనే ఇప్పుడు సారు రాగానే ఇట్లా ఎగురుతుండాలి, సుమలు ఎగురుతాయి, బాంబులు వస్తాయి, అట్లా సారు కూడా ఫ్యామిలీ, మళ్ళా శర్వానంద్ అన్న కూడా ఫ్యామిలీ. అవును. మళ్ళీ ఆయన తీసుకొని బైకర్కి ఎట్లా ఊహించుకున్నది? మీకు ఈ సినిమా కోసం తెలుసు కదా, 23 kgs తగ్గాడు. ఇప్పుడు నువ్వు తగ్గావు కదా, సేమ్ సార్ కూడా అంతే బాగా తగ్గాడు. ఏ సినిమాలో అయినా ఇప్పుడు హీరోయిన్ అవుతుంది 0 సైజు, కానీ మీ సినిమాలోనేమో హీరో అయ్యిండు 0 సైజు, బైకర్ లాగా అయ్యాడు. ఎందుకు? నడుములు పట్టుకుంటాయని సన్నం లేదు, రేస్ బైకర్ అంటే బాగా సన్నగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, అలా తయారయ్యారు. నువ్వు నాకు బయట ఏం చెప్పావు, అరే హాలీవుడ్ స్టైల్లో ఉందన్న సినిమా అని చెప్పావు కదా, అది ఉందంటే అది ఫిట్గా ఉండాలి రేసర్లు. అవును. ఇంకా ఇప్పుడు రోడ్ల మీద పోతుంటే మీ దాంట్లో చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి, మళ్ళీ హెల్మెట్ లేకుండా కూడా ఫ్రాట్ కీస్ ఉన్నది. రోడ్డు మీద పోతుంటే చాలా పడుతుంది అంట అని మట్టిలో తీసుకోవినమా? మట్టిలో కూడా హెల్మెట్ వేసినా కదా, పోటీలల్లా హెల్మెట్ కంపల్సరీ. అబ్బా నాకైతే అది దూరం దుంకుతా చూడే, జంప్, మౌంటైన్ జంప్ ఏమంటారు, మౌంటైన్ జంప్. అది మీదికెళ్ళి దుంకేటప్పుడు అయితే కథం కఫాలానికి వచ్చినాయి నాకు. ఎందుకు ఇట్లా చేసిండు అనిపించింది. ఎవడో ఏమంటే రెచ్చిపోవడం ఎందుకు, అట్లా ఎందుకు అనిపించింది మీకు? అదే కదా పిరుకోడు అన్నాడు, అందుకే చూపించాడు. ఏ బైకర్ అంటే ఫోరగాలు చూసేది, కాలేజీ ఫోరలు చూసేది అనుకున్నా. కూర్చున్నాక ఇది అందరు అన్ని ఏజ్ గ్రూపులు చూడవలసింది. అవును 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 అవును. నాయన అంటే మీరు అప్పుడు లూజర్లో కూడా నాయననే. అది నాయన ఉండదు, అదొక పార్ట్ ఆఫ్ సెంటిమెంటల్. లూజర్లో చాలా ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, మదర్ సన్ మధ్యలో, ఫాదర్ అండ్ డాటర్. ఫాదర్ అండ్ సన్ ఉండదు దాంట్లో ఎక్కువ లూజర్లో. ఫెయిల్కి వెళ్ళి ఫాస్ట్ చేస్తావు అన్నట్టు అంతే. ఇప్పుడు పెద్ద గేమ్ కాదు కానీ పెద్ద కథనే తీసిండ్రు. అది నిజంగా అది క్రికెట్ లేకనో అది కాదనుకుంటేనే మళ్ళీ మంచి కథ చెప్పినవి. నిజంగా ఆయన మెచ్చుకోవాలి, ఎంత తీసినారు, ఎంత బ్రహ్మాండంగా. ఇప్పుడు నా వర్కే అంతసేపు అంత బాగా వచ్చేవరకు తీస్తారు. అలా ఊహించి చూస్తే హీరోయిన్ గారి వర్క్, హీరో గారి వర్క్ అన్నీ అంత బైక్ వర్క్ ఏం వర్క్ చేసినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయనకి మెచ్చుకోవాల్సింది ఆయన్నే ఫస్ట్. చిన్నతనంలోనే పెద్ద మంచి అయ్యిండు చూస్తే. మళ్ళా నేనే అభిలాష అంటున్నాడు, నిజంగా ఎక్కడున్నాడో డైరెక్టర్ అంటే ఇంత పెద్దగా కండలు అట్లా ఉంటారుగా కొంతమంది, అట్లా యాటిట్యూడ్ అట్లా లేకుండా నేనే అభిలాష అనే కట్టలా నాకు అరే ఈయన సస్కస్ అవుతాడు, ఇంకా సస్కస్ అవుతాడు. అయ్యింది, ఇప్పటికే మంచిగా నడుస్తుంది. కానీ అందరు రావాలి. ఫిలీజ్ చెప్తున్నారు చూడండి, ఇది ఖరాబ్ అయ్యే సినిమా కాదు, మనకి ఏదో ఒకటి ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, కొంచెం అరే ఆ పాత్రలో మనమే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. నిజంగా బిగ్గర పట్టుకుంటున్నాం ఇట్లా సీట్లు, ఆయన దాని మీద పోతుంటే అయితే బిగ్గర పట్టుకుంటున్నాం, అరే మేమే నడుపుతున్నామా, బిర్యాకి తొక్కాలనా ఇట్లా అనిపిస్తున్నది. ఇలన్ క్యారెక్టర్లు కూడా రెచ్చగొట్టుడు, ఒక్కొక్క ఫారే ఒక్కడే కాకుండా ఒక్కనే పెడతారు కదా. మీరు అంతమందిని ఎందుకు ఎత్తిండ్రు రౌడీ గుండెగాలను? అంటే కాన్ఫ్లిక్ట్స్ రేసర్లు అంటే ఒక్కరే ఉంటారు కదా, చాలామంది ఉంటారు. నేను హీరో విలన్ స్టోరీ చెప్పలే కదా, అందుకే ఇట్లా కథలు అలా వచ్చేది. ఇప్పుడు ఇంత